beloved viewers, welcome back to our ఛానల్. నేను ఈ వీడియోలో మ్యాట్రిసెస్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్కి చక్కగా మీకు సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో కూడా ఎవ్రీ ఇయర్ కూడా జేఈ మెయిన్స్లో 100% ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పేటువంటి ఈ క్వశ్చన్స్ చక్కగా నేర్చుకున్నట్లయితే సో కొంతవరకు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ క్వశ్చన్లో మీరు గమనించినట్లయితే ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ and B is a skew symmetric matrix. B is a skew symmetric matrix. That means symmetric matrix. That means from data A dash is equal to A and B dash is equal to minus B. Here A is a symmetric matrix. That means A dash is equal to A. Suppose A is a skew symmetric matrix, A dash is equal to minus A. So, ఇక్కడ B skew symmetric matrix కాబట్టి B dash is equal to minus B. అంటే మనకి A dash B dash తెలిసింది కాబట్టి వాడు ఇచ్చినటువంటి గివెన్ క్వశ్చన్ ఏంటండి, A plus B is equal to 2, 3, 5 minus 1. 2, 3, 5 minus 1. నేను ఇప్పుడు ట్రాన్స్పోజ్ తెలుసు కాబట్టి నేను బోత్ సైడ్స్ కూడా నేను ట్రాన్స్పోజ్ చేస్తానండి. ఏం చేస్తాను ఇప్పుడు, ఏ ప్లస్ బి హోల్ డాష్ ఆర్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ఆల్సో 2, 3, 5 minus 1 హోల్ ట్రాన్స్పోజ్. ఓకే, ట్రాన్స్పోజ్ మీన్స్ సింప్లీ జస్ట్ ఇంటర్చేంజ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్ తారుమారు చేయండి, జస్ట్ ఇంటర్చేంజ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఇది ఎంత, ఫస్ట్ రో. So this first row becomes first column, 2, 3. First row becomes first column, that's all. Next one. Here second row becomes second column, that's all. 5 minus 1. ఇది మీకు ట్రాన్స్పోజ్ అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే రోని కాలమ్గా రాయండి అంతే. యూ షుడ్ రైట్ ఫస్ట్ రో, దిస్ యూ కెన్ రైట్ ఇన్ ద ఫస్ట్ కాలమ్. సెకండ్ రో యూ కెన్ రైట్ ఇన్ ద సెకండ్ కాలం. నా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ డాష్ ఫార్మ్ ఏంటండి, ఏ డాష్ ప్లస్ బి డాష్, ఏ డాష్ ప్లస్ బి డాష్ ఈజ్ ఈక్వల్ 2, 5, 3 minus 1. 2, 5, 3 minus 1. Here what is a dash, a, and what is b dash, minus b. That means here what is a dash, a, what is b dash, minus b. అంటే ఈ ఏ డాష్ ప్లేస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఏ, హియర్ దిస్ ఈజ్ ఏ. నెక్స్ట్ హియర్ వాట్ ఈస్ బి డాష్, మైనస్ బి. దట్ మీన్స్ హియర్ మైనస్ బి, హియర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 2, 5. నెక్స్ట్ 3 minus 1, 3 minus 1. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి తెలుసండి, ఏ మైనస్ బి తెలుసు, ఏ ప్లస్ బి తెలుసు, ఏ మైనస్ బి తెలుసు. సో యాడ్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అప్టైన్ ఏమొస్తుందండి, ఏ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి తెలుసు, ఏ మైనస్ బి తెలుసు అండి. ఓకే, నౌ హియర్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఓకే, నౌ ప్లస్ ఏ మైనస్ బి. ఓకే, వాట్ ఈజ్ ఏ ప్లస్ బి, 2, 3, 5 minus 1 plus a minus b, 2, 5, 3 minus 1, 2, 5, 3 minus 1. So here a plus b plus a minus b get cancelled. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాం, ఏమవుతుందండి, 2 plus 2, 3 plus 5, నెక్స్ట్ 5 plus 3, -1 -1. అంటే కొంత రూరల్
బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం అర్థం కావాలని చెప్పి నేను డైరెక్ట్గా వేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాస్తున్నానండి. సో దయచేసి గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ హియర్ a plus a gives us 2a. Okay, 2 plus 2 4, 3 plus 5 8. Okay, 8. Next this is also 8. Next to minus 2. Okay, so here 2a is there, so you can write a is equal 1 by 2 into 1 by 2 into 4 8 minus 2. సో 1/2 పెట్టి ప్రతి దాన్ని మల్టిప్లై చేయాలండి. అంటే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా మనం మల్టిప్లై చేయాలండి. వీ హ్యావ్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అండి. ప్రతి ఎలిమెంట్ తోటి మనం మల్టిప్లై చేయాలండి. మెయిన్గా ఇక్కడ మనం ఈ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ప్రతి ఎలిమెంట్ని 1/2 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 1/2 into 4 ఎంత అవుతుందండి? 4/22 అండి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ప్రతి దాన్ని 2తో డివైడ్ చేసినట్టయితే ఎంత అండి? 2. 8/2 అంటే 4. హియర్ ఆల్సో 4. 2/2 అంటే 1. సో -1. సో ఏ వాల్యూ వచ్చేసిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ a ప్లస్ b is given by 2 3 5 minus 1. 2 3 5 minus 1 అంటే b is equal to 2 3 5 minus 1 minus a నండి, మైనస్ ఏ. సో ఇక్కడ కూడా మనం అప్లై చేద్దాం. సో b is equal 2 3 5 minus 1 minus a is equal 2 4 minus 1. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇందాక ప్లస్ అంటే యాడ్ చేసాము, కరస్పాండింగ్ సబ్ట్రాక్ట్ చేద్దాం. చెప్పండి. 2 minus 2 అగైన్ 3 minus 4 నెక్స్ట్ 5 minus 4 నెక్స్ట్ -1. హియర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండి, +1. ఓకే, సో ఫైనల్గా ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ? 0 హియర్ -1 హియర్ 1 0 -1 1 0. ఓకే, a and b are obtained. Now what we have to find? AB product of two matrices. A means 2 4 and 4 minus 1 into b means 0 minus 1 0. So ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. క్లియర్లీ మల్టిప్లికేషన్ ఈజ్ కన్ఫర్మబుల్. సో ఎలా మల్టిప్లై చేస్తాం? రో టు కాలం అంటే ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం 2 into 0 plus 4 into 1. 2 into 0 plus 4 into 1 or 2 into 0 plus 4 into 1 like this. సింపుల్గా ఈ విధంగా మేము తీసుకురావచ్చండి. 2 into 0 plus 4 into 1. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఫస్ట్ రో తోటి సెకండ్ కాలం వల్ల అగైన్ సెకండ్ కాలం. సో సెకండ్ కాలం 2 into -1 2 into -1 నెక్స్ట్ ప్లస్ 4 into 0 that's all 4 into 0 సేమ్ అగైన్ సెకండ్ రో తోటి ఫస్ట్ కాలం సేమ్ 4 into 0 ప్లస్ -1 into 1 నెక్స్ట్ సెకండ్ రో తోటి సెకండ్ కాలం 4 into -1 ప్లస్ -1 into 0. సో ఆ విధంగా మనం మల్టిప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా 2 into 0 plus 4. ఓకే, నెక్స్ట్ 2 into -1 -2 plus 0. నెక్స్ట్ ఫైనల్లీ హియర్ 0 -1. ఓకే,
Next 4 into minus 1, minus 4. Here also 0. So finally 4 minus 2, minus 1, minus 4. 4 minus 2, 4 minus 2, 4 minus 2, minus 1, minus 4. Okay? సో ఈ మల్టిప్లికేషన్ కొంచెం కిందగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను పైన ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఓకే, ఈ మల్టిప్లికేషన్ కొంచెం కిందగా వచ్చింది కాబట్టి నేను ఈ పైన మీకు మల్టిప్లై చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 2 into 0 0, 2 into 0 0, plus 4 into 1 4. ఓకే, 4 into 1 4. ఓకే, నెక్స్ట్ 2 into minus 1 minus 2, 2 into minus 1 minus 2, plus 0. Next 4 into 0 0, plus into minus minus, 4 into minus 1 minus 4, 4 into minus 1 minus 4. Next 0. Okay, so finally 4 minus 2 minus 1 minus 4. This is matrix AB. This is matrix AB. Okay, so option B is the right one. Here in the given options, option 2 is the right one. Okay, ఇక్కడ జస్ట్ మీరు ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అంటే 2 మ్యాట్రిసెస్ ఎలా యాడ్ చేస్తారు? యూ హ్యావ్ టు యాడ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. అంతే, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఎట్లా అంటే మీరు జస్ట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ దీనిలో కూడా సెకండ్ ఎలిమెంట్, ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే. అలాగే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, అలాగే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఈ విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే మల్టిప్లికేషన్లో కూడా మనం ఎలా చేయాలంటే రో టు కాలం, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తోటి, అగైన్ సెకండ్ ఎలిమెంట్ కావాలంటే ఫస్ట్ రోని సెకండ్ కాలం తోటి, ఈ విధంగా సెకండ్ రోని ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది, అలాగే సెకండ్ రోని సెకండ్ కాలం. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలండి. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ జేఈ మెయిన్స్లో 2019లో ఇచ్చిన క్వశ్చన్స్, మ్యాథ్స్ చాప్టర్లో 2019 జనవరిలో ఇచ్చిన క్వశ్చన్స్. సో సెకండ్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ A is equal 0, 2y 1, 2x y minus 1, 2x minus y 1, x comma y belongs to R and x not equal to y. Okay, for which A transpose into A is equal 3i3. So what is I3 means? Unit matrix in the order of 3 by 3. That means 1 0 0 0 1 0 0 0 1. So here what is the given condition? Here A transpose into A. Here A transpose into A is equal 3i3. That means A transpose. So interchange rows and column. So first column becomes first row 0, 2x. Second column become 2y. Next y minus y. Next third column 1 minus 1 1 into again A means here 0 2y and 1 0 2y 1. Next 2x y minus 1 2x y minus 1. Next 2x minus y plus 1. Okay, is equal 3i3. That means clearly 3i3 means 3 into 1 0 0 0 1 0 0 0 1. Okay, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మనం అల్టిమేట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్ ఎక్స్ అండ్ వై. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలం ఎంత అండి? 0 into 0 0 ప్లస్ 2x into 2x 4x square, 2x into 2x
4x square. Again 2x into 2x plus 4x square. 4x square. 4x square. Okay? 4x square. Next. Again, first go through second column. 0 into 2y. 0. Next. Plus 2x into y. 2xy. Next. Again 2x into minus y. Minus 2xy. Okay? Next again 0 into 1. 0. Minus 2x plus 2x. అంటే ఇక్కడ మీకు ఈ ఆబ్జెక్టులు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఈ మల్టిప్లికేషన్ అనేటువంటిది అవసరం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మన ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ కాబట్టి చక్కగా రైట్ సైడ్ ఏముందో చూసుకోండి. రైట్ సైడ్ మ్యాట్రిక్స్ ఏమైపోయిందండి ఇక్కడ 3 0 0 0 3 0 0 0 3 డైరెక్ట్గా ఈక్వల్ చేసుకుంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో మనం సింపుల్గా ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఈక్వేటింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఎందుకంటే మనం చక్కగా ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమైపోయిందంటే మనకి 3 0 0 0 3 0 0 0 3. సో ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇదిగోనండి. ఫస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 3. సింపుల్. అంటే ఏమైపోయిందండి 8x స్క్వేర్. అంటే మనకి ఐపీలు అయితే అవసరం అండి. ఇక్కడ ఆబ్జెక్టివ్ కాబట్టి మొత్తం మల్టిప్లికేషన్ అవసరం లేకుండా సింపుల్గా మనం ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుందో చూసాం. ఆ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు రాసాం అంతే. అంటే ఏమొస్తుంది నీకు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3/8. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3/8. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ √3/8 ప్లస్ ఆర్ మైనస్ √3/8 వచ్చేసిందండి. అంటే ఈ క్వశ్చన్లో మనం టోటల్ మల్టిప్లై చేయట్లేదండి. సింపుల్గా ఆబ్జెక్టివ్ ఎలా చేయాలంటే ఇక్కడ ఏమిటి 3. సో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కావాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి? R2ని C2 తోటి అంతే. R2ని C2 తోటి మల్టిప్లై చేయండి. R2 ఇంటూ C2 అది. అంటే సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసుకోండి. అది సెకండ్ ఎలిమెంట్ వస్తుంది అంతే. R2 ఇంటూ C2 ఈజ్ ఈక్వల్ టు 3. అదండి మీకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే R1 C1 అంతే. అందుకోసం ఫస్ట్ రోని మనం ఫస్ట్ కాలం మల్టిప్లై చేసి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేద్దాం. సెకండ్ రోని సెకండ్ కాలం అండి. సెకండ్ రోని సెకండ్ కాలం ఎంత అండి? 2y ఇంటూ 2y 4y స్క్వేర్. 2y ఇంటూ 2y 4y స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ y ఇంటూ y స్క్వేర్. Again minus y into minus y plus y square is equal to 3. Is equal to 3. అంటే ఏమైందండి మీకు ఇక్కడ 6y square is equal to 3. So here 3 ones 3 twos. So y square is equal 1/2. కాబట్టి y is equal plus or minus root of 1/2. Plus or minus root of 1/2. Plus or minus 1. Plus or minus. సో ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్కేమో ప్లస్ ఆర్ మైనస్ √3/8 వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ √3/8 వచ్చింది. అలాగే వైకి వచ్చేసరికి మనకి ప్లస్ ఆర్ మైనస్ √1/2. అంటే ఇక్కడ మనకి ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయి? ఇదే కదా ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయి ఎలా తెలుసుకుంటాం? ఇక్కడ మనకి ఎక్స్కి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి, వైకి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి. అంటే ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయి మీకు? ఇక్కడ చూడండి మామూలుగా సపోజ్ నేను ఎక్స్ ప్లస్ తీసుకున్నా, వై కూడా ప్లస్ తీసుకున్నా. సో ఎక్స్ వై. అలాగే నేను ఎక్స్ ప్లస్ తీసుకున్నా, వై నెగిటివ్. అలాగే ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. కాబట్టి ఇక్కడ ఎన్ని మ్యాట్రిసెస్ వస్తాయండి? నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ 4 వస్తాయి. ఎందుకంటే 4 డిఫరెంట్ మ్యాట్రిసెసే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ మ్యాట్రిసెస్ అన్ని 4 అండి. ఎందుకంటే మనకి 2 ప్లస్లు తీసుకోవచ్చు. ఎక్స్ వైలు ప్లస్ తీసుకున్నాం అనుకోండి, అదొక మ్యాట్రిక్స్. 2 నెగిటివ్ తీసుకోవచ్చు, అదో మ్యాట్రిక్స్. ఎక్స్ ప్లస్ వై నెగిటివ్, అదో మ్యాట్రిక్స్. ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, అందరు మ్యాట్రిక్స్. అంటే టోటల్ 4 మ్యాట్రిసెస్ మనకు వస్తాయి. సో ఆన్సర్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ డిఫరెంట్, 4 డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది దీనికి చక్కటి సొల్యూషన్. ఓకే.
ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా 2019 JEE Mains. Let A is equal cos alpha minus sin alpha. Sin alpha, cos alpha, alpha belongs to R, such that A power 32 is equal 0 minus 1, 1, 0. Then value of alpha is. అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం ఫార్ములా కొన్ని సందర్భాల్లో గుర్తు రాకపోవచ్చు. ఫార్ములా గుర్తు వచ్చింది అనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది. ఫార్ములా గుర్తు రాలేదు అప్పుడేంటి? అందుకోసమే మనకి అది గుర్తున్నా లేకున్నా కానీ వాటర్ ఇట్ మే బి ఆ ప్రొసీజర్ తెలిసినట్లయితే చక్కగా మీరు ఫార్ములా ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకే, యూ హ్యావ్ టు ఫార్మ్ ద ఫార్మ్. ఓకే, సో ఫర్ దట్ వన్ వాట్ యూ హ్యావ్ టు డూ? సింప్లీ ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ A square. A square means A into A. A square means simply A into A. That means here cos alpha minus sin alpha. Next sin alpha cos alpha into again cos alpha minus sin alpha. Next sin alpha. Next cos alpha sin alpha. Okay, so multiply same row to column, row to column, row to column. Cos alpha into cos alpha, cos square alpha. Next minus sin square alpha. So first row to first column. Next first row to second column. R1 C1 again R1 C2. Cos alpha into minus sin alpha minus cos alpha sin alpha. Okay, again minus sin alpha into cos alpha minus sin alpha cos alpha. That's all. Next again second row with first column. Sin alpha cos alpha, sin alpha cos alpha. Next again here also same second row with first column. Okay, so sin alpha cos alpha again plus cos alpha sin alpha plus cos alpha sin alpha. So plus cos alpha sin alpha. ఎందుకంటే ఇది దాటి రాకూడదండి, సెకండ్ ఎలిమెంట్ కింద పడిపోయింది కదా. నెక్స్ట్ అగైన్ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఫార్ములా కాస్ 2 ఆల్ఫా అండి, కాస్ 2 ఆల్ఫా ఫార్ములా. అలాగే ఇక్కడ గమనించినట్లయితే మీకు క్లియర్గా ఇక్కడ రాస్తాను మీకు. సో ఫార్ములాస్ అగైన్ ఒకసారి నోట్ చేస్తాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అగైన్ హియర్ మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అగైన్ సేమ్ హియర్ ఆల్సో 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అగైన్ సేమ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇప్పుడు ఫార్ములా అండి కాస్ 2 ఆల్ఫా, ఇది మైనస్ సైన్ 2 ఆల్ఫా. 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే సైన్ 2 ఆల్ఫా అండి, రెండు ఫార్ములాస్. కాస్ 2 ఆల్ఫా ఫార్ములా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ 2 ఆల్ఫా ఫార్ములా 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకే, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కాస్ 2 ఆల్ఫా మైనస్ సైన్ 2 ఆల్ఫా అగైన్ సైన్ 2 ఆల్ఫా, నెక్స్ట్ సైన్ 2 ఆల్ఫా, నెక్స్ట్ కాస్ 2 ఆల్ఫా. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అలాగే సైన్ 2 ఆల్ఫా, సైన్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి ఏ ఇచ్చండి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. సో ఏ యొక్క పవర్ ఉన్నప్పుడు 1 ఇంటూ ఆల్ఫా,
ఇక్కడ ఏ స్క్వేర్ ఉన్నప్పుడు ఎంత ఉందండి 2 ఇంటూ ఆల్ఫా. సో బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏ పవర్ n ఈజ్ నథింగ్ బట్ కాస్ n ఆల్ఫా మైనస్ సైన్ n ఆల్ఫా. సైన్ n ఆల్ఫా. నెక్స్ట్ సేమ్ సైన్ n ఆల్ఫా. నెక్స్ట్ కాస్ n ఆల్ఫా. సో ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అది అంటే ముందుగానే మీకు ఫార్ములా గుర్తుందనుకోండి ఈజీ అయిపోతుంది. అంటే ఏ స్క్వేర్ అంటే కొన్ని సందర్భాల్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుంచుకోవడం కష్టం కదా, అందువల్ల మీకు ఎలా అనేది డిరైవ్ చేయాల్సి వచ్చింది. అది మీకు నౌ వాట్ ఈస్ గివెన్ ఏ పవర్ 32 0 minus 1 0 minus 1 1 0 0 minus 1 1 0. A power 32 means what? Here simply put in place of n 32. That means cos 32 alpha. సో ఇక్కడ ఇవి మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ చేద్దాం. Again sin 32 alpha. Okay, next cos 32 alpha. Okay, is equal 0 minus 1 1 0. So all the corresponding elements should be the same. Okay, so ఏమవుతుందండి మీకు cos 32 alpha. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, సైన్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, is equal 0. కాస్ల వాల్యూ దేనికి ఉంటుందండి మనకి? cos 90 అంటే cos π/2 కాబట్టి ఇక్కడ మనకి చక్కగా ఇక్కడ మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 90. ఓకే, అలాగే సేమ్ sin 32 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 అంటే మనకి sin 90. సో ఇక్కడ గమనించినట్లయితే రెండింటిని సాటిస్ఫై చేసేటువంటి వాల్యూస్. దేర్ఫోర్ 32 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ π/2. దట్ మీన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ π/64. రెండింటిని సాటిస్ఫై చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ p ఈజ్ ఈక్వల్ 100,310,931 అండ్ q ఈజ్ ఈక్వల్ qij. రెండు మ్యాట్రిసెస్ కూడా 3/3 మ్యాట్రిసెస్ అండి. సచ్ దట్ q మైనస్ p పవర్ 5 ఈజ్ ఈక్వల్ i3. దెన్ స్మాల్ q 21 అండ్ q 31, q డివైడెడ్ బై q 32 అంటే ఎలిమెంట్ పొజిషన్ అండి. aij, సపోజ్ qij అంటే ఆ మ్యాట్రిక్స్లో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్. ఇక్కడ ఫస్ట్ మీరు ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ P అనేటువంటి మ్యాట్రిక్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 0 0, నెక్స్ట్ 3 1 0, నెక్స్ట్ 9 3 1 9 3 1. ఎలా ఉందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే దిస్ ఈజ్ ద లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. సో అంటే మనం ఈ ఒక్క పాయింట్ ఎందుకు పోయపడదో నెక్స్ట్ మీకే తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు సపోజ్ నేను పీ స్కేర్ చేయాలనుకోండి. ఎందుకంటే p/5 ఎలా ఉంది కాబట్టి సపోజ్ పీ స్కేర్ కావాలి. సో పీ స్కేర్ అంటే ఏంటండి? p ఇంటూ పి. ఓకే, అంటే p ఇంటూ పి మల్టిప్లై చేయాలి. 1 0 0 1 0 0, నెక్స్ట్ 3 1 0, నెక్స్ట్ 9 3 1 ఇంటూ అగైన్ సేమ్ 1 0 0 3 1 0, నెక్స్ట్ 9 3 1 9 3 1. ఇక్కడ మల్టిప్లై చేస్తే చూడండి ఎలా వస్తాయి. సేమ్ మీకు వచ్చేటువంటి మ్యాట్రిక్స్ చూడండి. 1 ఇంటూ 1 1 ప్లస్ 0 ప్లస్ 0, నెక్స్ట్ అగైన్ సేమ్ 1 ఇంటూ 0 0 0 అండ్ సంథింగ్ 0 ప్లస్ 0 అండ్ సంథింగ్ 0, అగైన్ 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ప్లస్ 0. ఓకే, నెక్స్ట్ సేమ్ సెకండ్ రో తోటి ఫస్ట్ కాల్ 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3
ప్లస్ 1 into 3 3 0 0 and 9 నెక్స్ట్ 3 into 0 0 ఓకే 3 into 0 0 1 into 1 1 0 into 3 0 నెక్స్ట్ 0 0 0 here 3 into 0 0 1 into 0 0 0 into 1 0 అంటే సెకండ్ రోని థర్డ్ కాల్ ఓకే నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా 9 into 1 9 ప్లస్ 3 into 3 9 ప్లస్ 1 into 9 9 ఓకే 1 into 9 9 నెక్స్ట్ 9 into 1 9 థర్డ్ రో తోటి ఫస్ట్ కాల్ 9 into 1 9 ప్లస్ 3 into 3 9 1 into 9 9 నెక్స్ట్ థర్డ్ రోని సెకండ్ కాలం తోటి 9 into 0 0 9 into 0 0 1 into 3 3 again same 1 into 3 3 same 9 into 0 0 here also 3 into 0 0 1 అంటే మనకి ఫైనల్గా ఏ మ్యాట్రిక్స్ వచ్చిందండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ వచ్చిందండి చూడండి ఇక్కడ సేమ్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి 1 0 0 1 0 0 తర్వాత ఏమొచ్చిందండి ఇక్కడ 6 తర్వాత 1 0 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందండి 27 ఓకే 27 నెక్స్ట్ ఇక్కడ 6 ఇక్కడ 1 అంటే ఇక్కడ మీరు గమనించుకోండి సింపుల్గా సేమ్ ఇదే ఫామ్లో వచ్చిందా లేదా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 1 1 ఉన్నాయి అబౌవ్ ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇన్ కూడా 0 ఉన్నాయి సేమ్ ఇక్కడ 3 ఉంటే 3 అలాగే ఇక్కడ 6 ఉంటే 6 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది నీకు ఈ ఎలిమెంట్ నీకు 2 తోటి మల్టిప్లై వస్తుంది ఓకే ఇక ఈ ఎలిమెంట్ గమనించినట్లయితే 9 27 ఎలా అయిందంటే 9 into 1 plus 2 9 into 1 plus 2 9 into అంటే పీ స్క్వేర్ ఉంది కాబట్టి మనం సింపుల్గా 9 into 1 plus 2 9 into 1 plus 2 రాసుకోవచ్చు అంటే పీ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి 2 తోటి ఎండ్ అయిపోయింది సపోజ్ పీ క్యూబ్ ఉంది పీ క్యూబ్ ఏమవుతుంది చెప్పండి ఏమవుతుందండి 100 ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేస్తాం అంతే ఓకే అగైన్ 3 తోటి మల్టిప్లై చేస్తాం అంటే దీన్ని 3 తోటి అనమాట అంటే మన పీ స్క్వేర్ అంటే ఏమొచ్చింది 2 తోటి మల్టిప్లై చేసాం ఓకే సో ఇది మెయిన్గా మీరు గమనించాల్సిన అంశం సో ఈ పీ స్క్వేర్ వాల్యూ అనేది అబ్జర్వేషన్ తీసుకోండి ఓకే సో ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా వచ్చింది మన పీ స్క్వేరు సేమ్ మ్యాట్రిక్స్ కాకపోతే ఇక్కడ పీ స్క్వేర్ పీ పవర్ 1 కాబట్టి ఈ 3 అనేది 3 పవర్ 1 ఓకే 3 into 1 ఇక్కడ పీ స్క్వేర్ కాబట్టి 3 into 2 అయింది ఇక్కడ కూడా 3 into 2 అయింది ఇక్కడ వచ్చేసరికి ఈ సెకండ్ ఎలిమెంట్ 27 ఎలా వచ్చింది అనే దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్గా 9 into 1 plus 2 అంటే పీ స్క్వేర్ కాబట్టి 2 తోటి ఆగిపోయింది పీ క్యూబ్ అనుకోండి 9 into 1 plus 2 plus 3 అంతే కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే మనకి క్యూ మైనస్ పీ పవర్ 5 సో వాడు ఇచ్చినటువంటిది ఇద్దండి క్యూ మైనస్ పీ పవర్ 5 ఈజ్ ఈక్వల్ I3 అంటే క్యూ ఈజ్ ఈక్వల్ పీ పవర్ 5 ప్లస్ I3 అంటే క్యూ ఈజ్ ఈక్వల్ పీ పవర్ 5 ఇప్పుడు ఎలా వస్తుంది పీ పవర్ 5 పీ స్క్వేర్ రాసాం కదా రాద్దాం 1 0 0 నెక్స్ట్ ఒరిజినల్ ఎలిమెంట్ ఏంటి 3 అండి 3ని 5 తోటి మల్టిప్లై చేయాలి ఏమవుతుంది 15 తర్వాత ఇది 1 అలాగ ఉంటుంది సో ఇది 0 నెక్స్ట్ ఇక్కడ ఎలా వస్తుంది మనకి ఈ సెకండ్ ఎలిమెంట్ ఇందాకేమన్నాను పీ స్క్వేర్ అంటే మనకి పీ స్క్వేర్ దానికి ఆ లాస్ట్ ఎలిమెంట్ 9 into 1 plus 2 అండి సో పీ పవర్ 5 అనుకోండి పీ పవర్ 5 అంటే 9 into 1 plus 2 plus 3 plus 4 plus 5 ఈజీగా అయిపోతుంది అంటే షార్ట్కట్లో మనకి సాధ్యమంతరం జేఈ మెయిన్స్లో 9 into 1 plus 2 plus 3 plus 4 plus 5 ఎంత అంటే ఇది టోటల్ నీకు 15 అయిపోయింది టోటల్ 15 అయింది సో 9 into 15 ఎంత అండి 135 సో ఈజీగా మీరు 135 వేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఎలిమెంట్ ఎంత అండి 15 యాస్టీజ్ సో ఇక్కడ ఎలిమెంట్ 1 ఇది సో ప్లస్ I3 అంటే 1 0 0 0 1 0 0 0 1 ఓకే సో ఇప్పుడు వాడు ఇచ్చేసాడు క్యూ ఏమి ఇచ్చాడంటే మనకి క్యూ అనేటువంటిది ఏమి ఇచ్చాడు
క్యూఐజే 3/3 మ్యాట్రిసెస్. అంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే మనం Q11, Q12, Q13 అంటే ఫస్ట్ కాలం, ఫస్ట్ రో, సెకండ్ కాలం, ఫస్ట్ రో, థర్డ్ కాలం. అలాగే సేమ్ Q21, Q22, Q23, అగైన్ Q31, Q32, Q33. ఇవన్నీ ఎలిమెంట్స్. మీరు ఎలిమెంట్స్ ఈ విధంగా తీసుకురావాలండి. సో ఈ విధంగా ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ యాజ్ ఈజ్. ఓకే, సో ఏమవుతుంది నీకు 2 0 0 సేమ్ 15 2 0 సేమ్ 135 అగైన్ 15 2. దట్స్ ఆల్. కానీ ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చను. ఇప్పుడు చూడండి క్వశ్చన్ Q21 అంటే ఈ క్యూ మ్యాట్రిక్స్లో Q21 ఇదండి. Q21 ఎంత అండి? కరస్పాండింగ్ ఎలిమెంట్ 15 కాబట్టి 15. ఓకే, ప్లస్ Q31 ఇదండి Q31. సో ఇది కరస్పాండింగ్ ఎలిమెంట్. ఓకే, Q31 ఎంత అండి? 135. ఓకే, డివైడెడ్ బై Q32 ఇదండి Q32 ఓకే బై 50. సో ఎంత అండి ఇది? 150. సో 150 బై 15 1s 15 10s కాబట్టి 10. చూసారు కదండి. అంటే జస్ట్ మీకు ఆ టెక్నిక్ తెలిస్తే P⁴ ఈజీగా వస్తుందండి. లేకుంటే మీరు P² కనుక్కోవాలి, P³ కనుక్కోవాలి, మళ్ళీ P² ఇంటూ P³ రెండు మల్టిప్లై చేయాలండి. ఇది టెక్నిక్. ఏ నెంబర్ అయినా P⁴100 అని కనుక్కోవచ్చండి. రేపు P⁴100 అడిగాడు, ఏం చేయాలి P⁴100కి? సపోజ్ ఇదే నేను ఎక్స్ట్రా బిట్టు, సపోజ్ రేపు P ఇచ్చేసి వాడు P⁴10 అడిగాడండి. P⁴10 అడిగాడు అంటే ఏ రాయాలి? P⁴10 అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అవే ఉంటాయి. ఓకే, 1 0 0 అలా ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి? ఒరిజినల్ ఎలిమెంట్ 3 10తో మల్టిప్లై చేస్తాం అంతే 30. అది 30. ఇది 1 ఇది 0 ఉంటుంది. తర్వాత ఈ ఎలిమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి? ఒరిజినల్ ఎలిమెంట్ 9. ఆ 9 తర్వాత P² అయితే 1 + 2, P³ అయితే 1 + 2 + 3. అలాగే 10th ఎలిమెంట్ అంటే ఏమొస్తుందండి మీకు? 1 + 2 + 3 అండ్ సో ఆన్ + 10 అంటే n × n + 1/2 అంటే 5 11s 55 అంటే 9 × 55 వస్తుందండి. ఇక్కడ ఎలిమెంట్ 9 × 55 వస్తుంది. సో 9 × 55 ఈ సేమ్ ఇదే ఎలిమెంట్ కదా ఇక్కడ వచ్చేది. సేమ్ ఎలిమెంట్ 30. దిస్ ఈజ్ 1. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ టెక్నిక్ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా బిట్ చేసేసుకోవచ్చండి. ఎంత ఈజీగా ఉంది. మీరు ఎక్కువ మంది ఏంటంటే P² ఒక్కటి కనుక్కున్నామండి అంతే, ఇంకేం చేయలేదు. P⁴5 ఎక్కడ కనుక్కున్నామండి? డైరెక్ట్ వేసేసాం. P⁴5 అంటే మనం షార్ట్కట్ చెప్పేసాం చాలు హ్యాపీగా. ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి మీకు ఈజీగా చేయగలిగాం. ఓకే, తప్పనిసరి ఐపీలో తప్పనిసరి P² కనుక్కోవాలి, P³ కనుక్కోవాలి. P² నుండి P³ మల్టిప్లై చేస్తే కానీ రాదు ఇదంతా. సో కొంచెం ప్రాసెస్. సో మీకు ఆబ్జెక్ట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏది అడిగినా కానీ చక్కగా ఈ విధంగా చేసుకోండి. సపోజ్ రేపు P⁴15 అడిగాడు. P⁴15 అడిగితే నో ప్రాబ్లం. P⁴15 అడిగితే ఏం చేస్తారు? సింపుల్గా చెప్పండి. ఒరిజినల్ ఇవేమీ మారవండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మారవు, అబోవ్ ద ఎలిమెంట్స్ కూడా మారవు. ఇక్కడ ఒరిజినల్ మ్యాట్రిక్స్లో ఏంటి? 3 ఉంది. 3 తోటి మల్టిప్లై చేసుకోండి. 3 × 15 P⁴15 3 × 15 45. సో ఇది 45 ఇది 45. ఇంకా ఒక్క ఎలిమెంట్ ఇదేనండి. దానికి చెప్పాను మీకు షార్ట్ కట్. P⁴15 ఆ 9 × 1 + 2 + 3 + 15 σn ఫార్ములా n × n + 1/2. n అంటే 15 × 15 + 1/2 అంటే 15 × 16/2 అంటే 2 8s అనమాట. 8 15s 120. ఇక్కడ 120 × 9 ఫినిష్. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే మీరు షార్ట్ కట్ అనేటువంటిది అన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇది మ్యాట్రిసెస్లో ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా లెంగ్తీగా లేకుండా మీరు ఈజీగా చేయడానికి ఏంటి అనేటువంటి నేను చెప్తున్నాను.
రేపు పొద్దున పీ పవర్ 20 అడిగాడు, పీ పవర్ 20 అడిగితే మనం సింపుల్గా ఈ ఎలిమెంట్ ఏమొస్తుంది, 20 × 3 60, ఇక్కడ 60, ఇక్కడ ఒకసారి 9 × 1 + 2 + 1 + 20, కాబట్టి 20 × 21/2, 20 × 21/2 అంటే 5 × 21, 105. సో 105 × 9 అయిపోయింది. చూసారా? అంటే ఒక బిట్టుని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అతి తక్కువ టైంలో మనం చేయాలండి. అందుకోసం మేజర్గా మీకు జేఈ మెయిన్స్లో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇస్తే మాత్రం ఈజీగా చేసుకోండి, పెద్ద కష్టపడొద్దు. సో ఇది మీకు నేను ఓపెన్గా చెప్తున్నటువంటిది. ఎక్కువగా పీ² పీ³ కనుక్కుంటుంటారు, ఏం వద్దండి. చాలా చక్కగా హ్యాపీగా పీ పవర్ 5 ఏంటి, పీ పవర్ 100 ఇదేనా కనుక్కోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో డెఫినెట్గా మరికొన్ని వీడియోస్లో ఇలాంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు డెఫినెట్గా అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది డెఫినెట్గా మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది ఈ షార్ట్కట్ అని మీరు అనుకున్నట్లయితే, భావించినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ వెల్ విషర్స్కి, తోటి విద్యార్థులకు, మీ కొలీగ్స్కి దయచేసి దీన్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని హార్ట్ఫుల్గా కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి మీకు నచ్చితేనే. నచ్చకపోతే ఇంకా అవసరం లేదు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి, నాకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోలు డెఫినెట్గా మీకు అప్లోడ్ చేసినప్పుడు వెంటనే వస్తాయి. ఓకే, సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మ్యాథ్సెస్లోనే మీకు ప్రాబ్లమ్స్ అయితే అందించడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ టార్గెట్ పెట్టుకున్నాము. సో జేఈ మెయిన్స్ వాళ్ళ గురించి నేను ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ యాస్పిరెంట్స్ ఓన్లీ, జేఈ యాస్పిరెంట్స్. సో ఎవరైతే జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కొంచెం ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో చక్కగా ఉపయోగించుకోండి, మంచి మార్క్ తెచ్చుకోండి. సో మరికొన్ని వీడియోల కోసం నెక్స్ట్ వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.